ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో క్షేమంగా ఉంచి ఈ స్థలంలో నాయన కూడుకొని మా కొరకు మీరు వ్రాయించిన లేఖనాల్లోంచి కొన్ని మాటలు మేము నేర్చుకోవాలని ఆశపడుతుండగా, ఆయన కొన్ని మాటలు చెప్పాలని నేను సిద్ధపడుతుండగా నాయన కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయండి. ఆ మాటల ప్రకారం వాటిని అర్థం చేసుకొని బ్రతకటానికి కావలసిన జ్ఞానాన్ని కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొద్ది రోజులుగా, కొద్ది వారాలుగా ఎన్నో పాఠాలు మనం కోటేశ్వరరావు గారు చెప్పారండి, మనం నేర్చుకున్నాం. బైబిల్ సారం బైబిల్ మొత్తం రంగరించితే వచ్చే సారం ఏంటని ఆయన చెప్పాడంటే ప్రేమ అన్నాడు. అలాగనే బైబిల్ ఖండించేది కూడా ఒకటి ఉందండి. బైబిల్ దేన్ని ఖండిస్తుంది? పాపాన్ని ఖండిస్తుంది. ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. పాపం చెయ్యొద్దు. ఎవరో బాగా చెప్తున్నారు, అక్కడ బాగా చెప్పారు, ఇక్కడ బాగా చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా వేరే వాళ్ళు బాగా చెప్పారు, నేను బాగా విన్నాను అనే ఆలోచన చాలామందికి ఉంటుందండి. కానీ మనకు కావాల్సింది పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి. ఆయన ఏం చెప్పాడు? పాపం చేయొద్దని చెప్పాడు. కాబట్టి మనుషులు చూస్తున్నారని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు. నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను చేసే పాపాన్ని దేవుడు చూస్తున్నాడు అని దేవునికి మాత్రమే భయపడి పాపం చేయకోకుండా యేసుక్రీస్తుని ఎట్టగా అంగీకరించాం కాబట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం వెళ్ళిపోతాం. ఇంకెన్నో 100 ప్రసంగాలు వినవలసిన పని పెద్దగా లేదండి. బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి, ఇదంతా కరెక్టే. కొత్త విషయాలు నేర్చుకోవాలి. అసలు ప్రాముఖ్యమైన ఏంటి? పాపం చేయొద్దు. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? పాపం చేయకుండా ఉంటే దేవుడిని ప్రేమించినట్లే. ఆయన చెప్పినట్లుగా బ్రతకడమే దేవుడిని ప్రేమించడం. మొన్న కోటేశ్వరరావు గారు చెప్పాడండి, శరీరం, ప్రాణం, ఆత్మ, జీవం. ప్రాణం పోతే శరీరం చనిపోద్ది, అంతే కదా? ప్రాణం పోతే శరీరం చనిపోద్ది. మరి జీవం పోయిన ఆత్మ బ్రతికే ఉంటుంది అన్నాడు. జీవం పోయిన ఆత్మ బ్రతికే ఉంటుంది అన్నాడు. అంటే జీవం లేని ఆత్మని దేవుడికి ఇవ్వటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మన ఆత్మలో జీవంతో ఆత్మను అప్పగించుకోవాలి దేవుడికి. మరి జీవం ఎప్పుడు పోద్ది? పాపం చేసినప్పుడు పోద్ది. కాబట్టి మన ఆత్మ బతికే ఉంటుంది జీవం పోయినా. కానీ జీవం కలిగిన ఆత్మను దేవునికి సమర్పించుకోవాలి అని మనం నేర్చుకున్నామండి. ఇక దేవుణ్ణి ప్రేమించడం అంటే తల్లిదండ్రులను వదిలేయడమేనా? దేవుణ్ణి ప్రేమించడం అంటే తల్లిదండ్రులను వదిలేయడమేనా? చాలామంది హేతువాదులు కానివ్వండి, నాస్తికులు కానివ్వండి, బైబిల్లో ఎన్నో సందర్భాలను వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకునే ఒక మాటే, అందులో ఒక మాట ఈరోజు చెప్తున్న ఒక చిన్న పాఠం అండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే తల్లిదండ్రులు వదిలేయడమేనా? వారు ఏ మాటను బట్టి ఇలా మాట్లాడుతున్నారు? ఏదో మాట బైబిల్లో ఉండబట్టే కదా, బైబిల్లో ఆ మాట ఉండబట్టే కదా అలా మాట్లాడడానికి అవకాశం వచ్చింది. చూద్దాం. లోకాసు వార్త 14:26లో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను తన ప్రాణముతో సహా
తన ప్రాణముతో సహా దేశంతో కొంటే నాకు శిష్యుడు కాదు అని యేసుక్రీస్తు వారు అన్నారు. యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు. అంటే ఈ మాటను బట్టి యేసు ప్రభువు నమ్ముకుంటే, లేకపోతే యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉండాలంటే తన ప్రాణముతో సహా తల్లిని, తండ్రిని, చెల్లిని వీళ్ళందరినీ కూడా ద్వేషించమని బైబిల్ చెబుతుంది. చూసారా? బైబిల్ చెబుతుంది, చూసారా అని. అంటే కొంతమంది అమాయకపు క్రైస్తవులను పట్టిస్తున్నారు. అంటే మనెవరు చెప్పలేరు, మనకెవరు చెప్పలేరు ఈ మాట. అమాయకంగా ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏంటంటే నిజంగా ఎలా ఉందన్న ఆలోచన ఉంటే ఉండవచ్చు. అది అపార్థం చేసుకుంటున్నారండి. ఇక క్రైస్తవ సమాజంలో కొందరైతే యేసుక్రీస్తు వారు శిష్యులు అండి, బాగానే ఉంది ఇక్కడ వరకు అని ఉన్న ఊరిని, కన్న తల్లుల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. భార్య బిడ్డలు వదిలేరు, మళ్ళీ భార్య పిల్లలు కావాలి. అవసరమైతే కన్న తల్లిదండ్రులు వదిలేసి దూరంగా నన్ను దేవుడు పిలిచాడు, నేను సేవ చేస్తానికి వెళుతున్నాను అని అనటం ఇది కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి ఆలోచన క్రైస్తవ బోధకుడికి ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి వారిని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడో చాలా చాలా బాధపడుతున్నాడు. ఆలోచించాలి. ప్రియులారా, మీరు బైబిల్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవడమేనండి. ప్రియులారా, ఎంతకీ లోకాసు వార్త 14:20 చెప్పబడిన క్రీస్తు శిష్యులుగా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే తల్లిదండ్రులు వదిలేయటం. అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడారు? యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఎందుకు చెప్పారు అంటే, ఉదాహరణకి ఒక పిల్లవాడిని కొత్తగా స్కూల్లో జాయిన్ చేస్తారండి తల్లి తండ్రి. ఆ పిల్లవాడికి అప్పుడే మొదటగా ఆ స్కూల్కి వెళ్ళటం కొంచెం భయం ఫీల్ అవుతాడు. ఆ భయంతో అమ్మ నాన్న అమ్మ నాన్న అని ఏడుస్తూ ఉంటాడు పిల్లవాడు. ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఆ టీచర్ ఏమని గతిస్తుంది ఆ పిల్లవాడిని? దో అమ్మ లేదు, నాన్న లేదు, నో సైలెంట్గా ఉండు, అమ్మ లేదు, డాడీ లేదు, సైలెంట్గా ఉండు అని హెచ్చరిస్తుంది. మరి అలాగని ఆ పిల్లవాడికి అమ్మ నాన్న లేరా? ఆ పిల్లవాడు అనాథ కాదు కదా. యేసుక్రీస్తు వారి మాట అంటే ఆ మాటలో అసలు భావం ఏంటి, ఆయన ఎందుకు మాట్లాడారు ఈ మాట అని అర్థం చేసుకుని మాట్లాడాలండి. బడిలో ఉన్నంత వరకు నో అమ్మ నో నాన్న, కేవలం నీ దృష్టి నువ్వు చదివిపోయినే ఉండాలి. అందుకే క్రీస్తు అనే పాఠశాలలో మనందరం చేరాం. మనందరం కూడా యేసుక్రీస్తు నమ్మి ఈ పాఠశాలలో చేరాం. మనము కూడా ఇక్కడ చేరిన తర్వాత ఆయన బోధ, ఆయన పనిలో ఉన్నంత వరకు నీ దృష్టి నా దృష్టి దేవునిపైనే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అండి. దేవునిపైనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే అలాగనే దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అలా ఆయన అనుకోవడంలో తప్పలేదండి. అలా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా నీ వాళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. తల్లిని తండ్రిని వదిలేయమని బైబిల్లో ఎక్కడా చెప్పలేదండి. తల్లిని తండ్రిని వదిలేయమని బైబిల్లో ఎక్కడా చెప్పలా. ఎఫెసీ పత్రిక చూడండి, అసలు దేవుని మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఏం చేయమన్నారు చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చదవగలరా? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండమంటున్నాడు. ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించమని ఇక్కడ మాట్లాడినప్పుడు అక్కడ వదిలేమని ఎందుకంటాడు? అక్కడ వదిలేమని అందండి. మీకు మేలు కలిగినట్లు, అలాగే భూమి మీద దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి అండి. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కింద రాశారు, అంతే కదా. పాత నిబంధనలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, మీ తల్లిని మీ తండ్రిని సన్మానించమన్నారు. పాత నిబంధనలో ఎలా చెప్పి కొత్త నిబంధనలు ఎందుకు వద్దంటారు చెప్పండి? కాదు కదా.
మనం నేర్చుకున్నాం, ధర్మశాస్త్రం కూడా మనం పాటించాలని నేర్చుకున్నాం. కొరసరావు గారు చెప్పాడు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు కూడా మనం పాటించి తీరాలి. నన్ను ప్రేమించి కన్నవారిని ద్వేషించమని దేవుడు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదండి. ఈ మాటను అపార్థం చేసుకోవడం వల్ల క్రీస్తుకి వ్యతిరేకమైన మనుషులు మాట్లాడే మాట తప్ప ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఆలోచించండి, ఆయన అలా ఎందుకు చెప్తాడు? ఆయన మనలాగా మనిషి కాదండి, మనిషికి స్వార్థం ఉంటుంది. దేవుడు ఆయన అలాంటి మాట చెప్పడు. నీ పొరుగు వారిని ప్రేమించు మనం చెప్పిన వాడే దేవుడు. తల్లిదండ్రుల్ని ద్వేషించమని పొరుగు వారిని ప్రేమించమని చెప్తాడు అక్కడన్నా? చెప్పడు కదా. ముందు ఆయన్నే ప్రేమించాలి, ఇది మాత్రం వాస్తవం. ముందు ఆయన్నే ప్రేమించాలి, ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలి. ఎందుకంటే నీకు నాకు తల్లినిచ్చింది, తండ్రినిచ్చింది, భార్య పిల్లల్ని ఇచ్చింది కూడా ఆయనే కాబట్టి ఆయన్నే ఎక్కువగా ప్రేమించాలి. ఇంకా చెప్పాలంటే వారందరిలో నీ చెల్లి కానీ తండ్రి కానీ వీళ్ళందరూ కూడా నిన్ను ప్రేమించే మనసు పెట్టింది కూడా ఆయనే. మా పిల్లలు లేటుగా వస్తే పిల్లవాడు రాలేదు మా భార్య తలడిల్లిపోద్దండి. ఏంటి ఆ ప్రేమ? ఆయనలో ఎవరు పెట్టారా ప్రేమ? దేవుడే కదా. వారందరూ కూడా నిన్ను ప్రేమించాలి, నువ్వు వాళ్ళని ప్రేమించాలి. ఈ ప్రేమలన్నీ పెట్టింది దేవుడే. అసలు ప్రేమకు పునాదే దేవుడు. కాబట్టి వీళ్ళందరికన్నా ఎక్కువగా వీళ్ళందరినీ ఇచ్చింది దేవుడు కాబట్టి, దేవుడి బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి ఆయన్ని మనం ప్రేమించాలి. అంతేగాని మీరు మీ పనులు వదిలిపెట్టి మీరు ఎక్కడికో సేవ చేస్తున్నామని చెప్పి, మీ తల్లిదండ్రులు మీకు అడ్డంగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఓల్డేజ్ హోముల్లో చేర్పించి ఆ సేవకు అడ్డంగా ఉంటున్నాను, నేను సేవ చేస్తున్నాను అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కూడా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. తల్లి తండ్రి మీద ఎలాంటి ప్రేమ చూపాలో ఈ ప్రపంచంలో బైబిల్ తప్ప ఇంత గొప్పగా చెప్పింది ఏ గ్రంథం లేదండి, ఏ గ్రంథం కూడా లేదు. కాబట్టి యేసుక్రీస్తు అన్న మాటని అర్థం చేసుకోవాలి కానీ తల్లి తండ్రిని వదిలేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. చాలా మంది అన్యులకు దైవ గ్రంథం బైబిల్ గ్రంథం అర్థం కావడం లేదండి, వాళ్ళు ఎందుకు చదువుతున్నారంటే ఒకవేళ తప్పులు దొరుకుతాయేమో, నన్ను బయటికి తీద్దాము, తప్పు తడదామని చదువుతున్నారేమో కానండి వాళ్ళకి మాత్రం అర్థం కాకుండా తప్పు పట్టడానికే చదువుతున్నారు. ఎందుకంటే మనిషి యేసుక్రీస్తు మీద తప్పు, బైబిల్లో తప్పులు చూపాలని ప్రయత్నం చేస్తున్నాడండి. చాలామంది గిట్టని వారు, తెలియని వారి ప్రయత్నం ఏంటంటే ఆకాశం మీద ఉమ్మి వేయాలని చేయటం అనే ప్రయత్నం లాంటిది. ఆకాశం మీద ఉమ్మి వేయాలని చూస్తే ఏమవుతుంది? మన మీదనే పడద్ది. అలాగే దేవుణ్ణి కానీ బైబిల్ని కానీ తప్పు పట్టాలనే ఆలోచన అంత హేయమైనదండి. చాలామంది దైవ గ్రంథాన్ని బైబిల్ని వేరే దేవుని కోణంలో ఆలోచించట్లేదండి, దేవుని కోణంలో ఆలోచించలేకపోతున్నారు. అలా ఆలోచించలేకపోవటానికి వలనే బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారండి. తెలిస్తే తెలిసినట్టుండి, తెలియకపోతే మాట్లాడకుండా ఉండు. కానీ తెలియకోకుండా బైబిల్ మీద ఏదో చేయాలనేది మాత్రం రేపొద్దున నువ్వే సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. నేను యేసుక్రీస్తు గారిని నమ్ముకున్న కొత్తలో అండి ఒక ఆయన, రే దేవుడు మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నారు రా అని నవ్వుకుంటున్నాడు. ఏమర్థమైందండి అతనికి? అసలు ఆయన సిలువ ఎందుకు పోతున్నాడు, అసలు ఆయన ఎవరు, మీకోసం ఏడమన్నాడు, మీ పిల్లల కోసం ఏడమన్నాడు అంటే దానికి అర్థం ఏంటో, ఎందుకు మాట్లాడారు ఇలాగా? అర్థం కానప్పుడు నోరు మూసుకుని ఊరుకోవాలి. ఇక్కడ ఎగతాళి చేసి అర్థం కాకుండా ఏదేదో మాట్లాడితే రేపొద్దున చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా అర్థమైపోద్ది. ఇంకో విషయం ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు
ప్రకృతి సంబంధమైన మనిషి దేవుణ్ణి కూడా ఎలా ఆలోచిస్తున్నాడంటే ప్రకృతి సంబంధిగానే ఆలోచిస్తున్నాడు. అంటే దేవుడు కూడా తనలాగే శరీర సంబంధమైన కోరికలు ఉంటాయని, శరీర సంబంధమైన ఆశలు ఉంటాయని, వాటి కొరకే ఆశపడేవాడు దేవుడని అని మనుషులకు చేసినట్లుగానే దేవుడికి కూడా చేస్తున్నారండి. మనుషులకు చేసినట్లుగానే దేవుడికి చేస్తున్నారు. దేవుడికి పెళ్లి రోజు లేదండి, పుట్టినరోజు లేదు. యేసుక్రీస్తు జన్మదినం జరుపుకుంటున్నామంటే మనం ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడు, అది క్రిస్మస్ 25 జరుపుకుంటున్నాం. అసలు దేవుడికి పుట్టినరోజు లేదు, పెళ్లి రోజు లేదు, భార్య లేదు, సంసారం లేదు, సంసారం ద్వారా వచ్చిన పిల్లలు కూడా లేరు. సంసారం ద్వారా వచ్చిన పిల్లలు కూడా లేరండి. దేవుడు కామ క్రోధ లాభ మద మాత్సర్యాలకు అతీతుడైన వాడు దేవుడు. నువ్వు మనిషిలాగా ఆలోచిస్తున్నావు, దేవుడిని దేవుడిలాగా దేవుడి కోణంలో ఆలోచించలేకపోతున్నావు. అది చాలా ప్రమాదకరం. దేవుడి కోణంలో ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? ఆకాశం మీద ఉన్నాడు. నువ్వెక్కడున్నా? భూమి మీద ఉన్నావు. ఒదిగి ఉండాలి, నీ మాటలు కొద్దిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆకాశం మీద ఉన్నాడు. ఆకాశం నా సింహాసనం ఉన్న దేవాది దేవుడు ఆయన. అటువంటి దేవుడి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అందరూ మాట్లాడే మాట కూడా చూద్దామండి. నమ్మి బాప్తిసము పొందువాడు రక్షించబడును. బైబిల్లో ఉంది కదా, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని బైబిల్లో ఉంది. అన్నారు కదా మీరు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును అంటున్నారు. ఇదొక సందేహం అండి. ఈ సందేహానికి మనం నివృత్తి చేసుకోవటం. ఇది కేవలం నమ్మి బాప్తిసం పొందితేనే చాలునా? నమ్మి బాప్తిసం పొందితే చాలునా? తర్వాత ఎన్ని పాపాలు చేసినా పరలోకం వెళ్ళిపోతారా? ఇదొక్క న్యాయం. మనం అంటుంటాం కదా, నమ్మి బాప్తిసం పొందు. ఇంకా 2 మాటలు ఉన్నాయి దానికి. అంతవరకు సహించాలి, ప్రభు నామమున ప్రార్థన చేయాలి. నమ్మి బాప్తిసం పొందుతూ ఒకటి. ఈ ఒక మాటను పట్టుకొని నమ్మి బాప్తిసం పొందితే పరలోకం వెళ్ళిపోతారా? ఇదేంటి? నమ్మి బాప్తిసం పొందితే పరలోకం వెళ్ళిపోయాక నమ్మితే చాలునా? పాపాలు చేస్తున్నారు కూడా అంటే క్రైస్తవుల్లో కొంతమంది ఇంకా పాపం చేస్తున్నారని మనం అనుకోవచ్చు కదా. అది చూసి వీళ్ళు అంటున్నారా అనుకోవచ్చు. యేసు ప్రభువుని కానీ దేవుణ్ణి కానీ, వాళ్ళనే మాట, యేసు ప్రభువుని కానీ దేవుణ్ణి కానీ ఎరగకపోయినా అన్యుల్లో చాలా మంది నీతిమంతులుగా బతికిన వారు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నీతిమంతులుగా బతికే చాలా మంది ఉన్నారు కదా, వారి పరిస్థితి ఏమిటి? పాపం చేయని వారిగా, ప్రేమ కలిగిన వారిగా, సమాజంలో సేవలు అందించే వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇదేంటి, ఎలా చెప్తున్నారు మీరు అని ఒక సందేహం. అందుకని నేను చెప్తున్నాను, బైబిల్ అనేది ముందు మనిషికి అర్థం కావాలండి. బైబిల్ అర్థం కావాలి. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. 10 ఆజ్ఞల్లో మళ్ళీ ఒక ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలంతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలని ఉంది. ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మరి ఆజ్ఞాతిక్రమమే పాపమైనప్పుడు ఈ దేవుడైన యెహోవా నువ్వు తెలుసుకున్నావా? ప్రార్థన చేసావా? పూర్ణశక్తితో ఆయన్ని నమ్మావా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దేవుడి కష్టాన్ని అనుభవిస్తున్నాం. ప్రతి మనిషి అనుభవిస్తున్నాడు. ప్రతి మనిషి దేవుడి కష్టాన్ని అనుభవిస్తున్నాడు. తెలియకోకుండా అనుభవించేస్తున్నాడు. ఈ గాలి ఏమన్నా వారం రోజుల క్రితం వాతావరణం ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ఎలా వాతావరణం మారింది చెప్పండి. ఈ మార్పుని వాన చేయగలవా? ఈ మార్పుని వెళ్ళవద్దా? మే నెల 3వ తారీఖు ఇప్పుడు వరకు చక్కగా వాతావరణం ఇచ్చాడు, ఆ పంటలన్నీ పండించుకున్నాం. ఇప్పుడు వర్షం వచ్చేసింది, మీ పంట అంతా బయటకు వెళ్ళిపోయింది. ఎంత కార్యం నీ పంట క్షేమంగా బయటకు వెళ్ళి దాని ఫలసాయాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఈ కార్యం ఎవరు చేశారు?
దేవుడు చేశాడు కదా. అటువంటి విషయం నీకు ఆమె గుర్తుంటుందా? అమ్మో నేను దాడిపోయాను అనుకుంటున్నాడు మనిషి. నీ తెలివితేటల వల్ల మీద జంప్ అయిపోయాను అనుకుంటున్నాడు. దేవుడి కష్టాన్ని అనుభవిస్తూ దేవుడిని తెలవకోకుండా దేవుడిని ఎరగకోకుండా బ్రతకటమే పాపం. పాపం చేయకుండా ఉన్నాం కదా అన్న మాటకి చెప్తున్నా. యేసుక్రీస్తుని ఎరగకపోయినా నీతిమంతులుగా ఉన్నావంటే దేవుడినే తెలుసుకోలేదు నువ్వు. ఇంకా నీ సృష్టికర్తని తెలుసుకోవాలా, నీ తండ్రిని తెలుసుకోవాలా. అది పాపం కదా. ఆయన ఇచ్చింది సమస్తాన్ని అనిపిస్తున్నావు. చక్కని మామిడి పళ్ళు తింటున్నావు, అన్ని ఆహారాలు తింటున్నావు, అన్ని పళ్ళు తింటున్నావు, అన్ని మాంసాలు తింటున్నావు, కానీ దేవుడు తెలియదు. మరి ఆ దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన నమ్మి బాప్తిసం పొందితేనే, ఆయన చెప్పినట్లుగా బతికితేనే మనకి పరలోకం ఇస్తాడు. నేను నీతిమంతుడిని నువ్వు అనుకుని సరిపోలా. బైబిల్ దగ్గరికి వస్తే ఏది నీతి అనేది తెలుసుద్ది. అసలు నీతి ఏంటి? మనిషి అనే నీతి ఏంటి? లోక నీతి దేవుని నీతితో సమానమా? ఇది ఒక పాఠం కూడా మనకుంది. దేవుడిని కష్టాన్ని అనుభవిస్తూ దేవుడిని ఎరగకోకుండా ఈ భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికి చనిపోవడమే పాపం అండి. ఇంకొక ఉదాహరణ చెప్తానండి. నేను నీతిమంతులము, మేము పాపం చేయలేదు అన్నందుకు చెప్తున్నా. ఇక్కడ కూర్చొని ఇంకా చాలామంది రావాల్సిన మన వాళ్ళు అందరూ రాలేదండి. ఆ వర్షం రాలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళప్పుడు పెద్ద ఆవిడకి ఏదైనా అనారోగ్యం ఉంటే ఉండొచ్చు. కోటేశ్వరరావు గారు ఆరోగ్యవంతుడే, నేను ఆరోగ్యవంతుండే, నెల ప్రసాద్, మా పిల్లలు అందరూ ఆరోగ్యవంతులే అని అనుకుంటున్నా. ప్రతి మనిషిని టెస్ట్ చేయిస్తే కళ్ళు కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, గుండె కానివ్వండి, లివర్ కానివ్వండి, చర్మానికి ఉండవలసిన, శరీరంలో ఉండవలసిన ఐరన్, కాల్షియం రక్త పరీక్ష చేపిస్తే ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ లోపాలు కూడా ఏమీ ఉండకూడదండి. ఏమీ ఉండకూడదు అసలు. నీ పన్నులు కూడా, పిత్తి పన్ను కూడా తీయకూడదు, రూట్ కెనాల్ కూడా చేయించుకోకూడదు, నీ కళ్ళలో ఎటువంటి దృష్టి లోపం ఉండకూడదు, నీ కళ్ళేడు పెట్టుకోకూడదు. ఆఖరికి నీ తలలో చుండ్రున్నా నువ్వు ఆరోగ్యం లేనివాడు, రోగం ఉన్నట్టే. మరి నేను నీతిమంతుడిని యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? చాలామంది ఏమనుకుంటున్నారంటే మర్డర్లు చేస్తేనే పాపం, రేపులు చేస్తేనే పాపం, దొంగతనం చేస్తేనే పాపం, ఇలా ఆలోచిస్తున్నాడు మనిషి. యేసుక్రీస్తు దగ్గరికి రా. ఒక స్త్రీని మోహతో చూస్తే అక్కడ గీసాడు ఆయన గీత. అదే పాపమని ఆయన చెప్తున్నాడు. మరి నువ్వేనుకున్నది ఏంటి? కొంతమంది ఏమనుకుంటున్నారు, చిన్న చిన్న పాపాలు చేసిన, కొన్ని పుణ్యాలు చేసేసాను నేను, చిన్న పాపాలు చేసిన, రేపులు మటలు నేను చేయలేదు, కానీ చిన్న పాపాలు ఏదో చేసి ఉండొచ్చు, దానికి మించిన పుణ్యాలు నేను చేసేసాను, బ్యాలెన్స్ అయిపోయిందని తృప్తి పడుతున్నాడు, తను మోసగించుకుంటున్నాడు. ఎటువంటి శరీరంలో ఎటువంటి లోపము, దోషము, అనారోగ్యకరమైనది ఏది కూడా లేకుండా ఉన్నవాడు ఎవడూ లేడు. అలాగే పాపం పాపము కూడా చేయని ఒక్క మనిషి కూడా లేడండి. పాపంలో చిన్న పాపమా పెద్ద పాపమా, ఒకసారి చేశానుగా, 2 సార్లు చేశానుగా, పర్వాలేదులే అనుకుంటాకి అవకాశం లేదు. ఇప్పటివరకు మనకి ఏమని అర్థమవుతుంది? మనకి అందరూ పాపం చేస్తున్నాం. చిన్నదా పెద్దదా అని చూస్తే అసలు పాపం చేయలేడు గొప్పవాడు కదా. చిన్న పాపమైనా చేశావు, అసలు పాపం చేయకపోతే యేసుక్రీస్తు వారు గొప్పవాడండి. చిన్న పెద్ద పాపం ఏదో పాపం చేశావు కాబట్టి పాపం చేయని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, ప్రపంచం అంతా రావాలి. ఇప్పటి వరకు నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును కదా, కేవలం నమ్మితేనే చాలునా, నమ్మి పాపం చేసిన వారికి పరలోకం దేవుడు ఎలా ఇస్తాడు అన్న దానికి మనం మాట్లాడుకుంటున్నాం. పాపం చేసిన వారికి పరలోకం ఇవ్వడండి. పాపం చేయని మనిషి అంటూ లేడు. క్రైస్తవుల వారు అన్యులైనా కానివ్వండి, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వ్యక్తి ఒక నేరం చేశాడండి. ఒక వ్యక్తి ఒక నేరాన్ని చేశాడు. ఆ నేరం చేసిన వ్యక్తికి ఏమైందంటే ఉరిశిక్ష పడింది.
ఉరిశిక్ష పడిన వ్యక్తిని ఆ ఉరిశిక్ష రద్దు చేసి క్షమాభిక్ష పెట్టాలి అంటే ఒకే ఒక్క అధికారం ఒక రాష్ట్రపతికి ఉన్నదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయనకు మాత్రమే ఉంది. మరి క్షమాభిక్ష పెట్టాలంటే శిక్ష పడిన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలి? శిక్ష పడిన వ్యక్తి సత్ప్రవర్తన ఉండాలి. మొదటిగా తనకు పశ్చాత్తాపం ఉండాలండి. బాప్తిసం పొంది ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదా అనుకునే వాళ్ళకి చెప్తున్న సమాధానం ఇది. మొదటిగా అతనికి పశ్చాత్తాపం చెందిన వ్యక్తిగా కనిపించాలి. ప్రవర్తన చాలా బాగుండాలి. అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక మంచి ప్రవర్తన చేసిన తర్వాతనే అతనికి క్షమాభిక్ష పెడతారు. అంతేకాని మార్పు లేని జీవితానికి క్షమాభిక్ష ఉండదు. మార్పు లేని జీవితానికి క్షమాభిక్ష ఉండదు. నీ మార్పు ఎటువంటిది? క్రైస్తవుని మార్పు ఎటువంటిది? బాప్తిజం పొంది తాత్కాలికంగా మార్పు చెందాడా? మరి పూర్తిగా నీ మార్పు టెంపరీయా, పర్మనెంటా? ఈ మార్పు ఎటువంటిది? దేవుడు చూస్తాడా లేదా? ఖచ్చితంగా దేవుడు చూస్తా అన్నది దేవుడు చూస్తాడు. మళ్ళీ నేను జైల్లో అదే వ్యక్తి క్షమాభిక్ష కావాలనుకున్న వ్యక్తి మళ్ళీ నేను జైలు నుండి విడుదల పోయినాక ఇంకా చేయవలసిన మర్డర్లు 2 ఉన్నాయి అని అక్కడే గొడవలు పడుతూ ఆడపిల్లతో దుమ్మిగా ప్రవర్తించడం ఇటువంటివి చేస్తే నీకు క్షమాభిక్ష వస్తుందా? ఖచ్చితంగా రాదండి. క్షమాభిక్ష రాదు. ఆయన 15 రోజులు మంగళ గురి శిక్ష ఖాయం అయితే ఈ 2 తీసేయమంటాడు అటువంటి ప్రవర్తనతో ఉంటే. అలాగే నీ పశ్చాత్తాపం తాత్కాలికమా, శాశ్వతమైనదా? రుజువు కావాలి. దేవుని సన్నిధిలో రుజువు కావాలి. బాప్తిసం పొందిన వెంటనే ఇష్టానుసారంగా బ్రతికితే పరలోకం ఎలా ఇస్తారన్న అడిగిన ప్రశ్నకు సమాధానం. బాప్తిసం మనం పొంది ఇష్టానుసారంగా బ్రతికినా మనకు కూడా పరలోకం రాదు. కేవలం బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అంటే ఆ దేవుని మాటను దేవుని కోణంలో ఆలోచించాలండి. నన్ను బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్న యేసుక్రీస్తు మాటని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ప్రవర్తన అంతా ఉండాలి. పశ్చాత్తాపం ఉండాలి. మళ్ళీ పాపం చేయకూడదనే మనసు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నన్ను బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్నాడు. ఆ కాలంలో ఆలోచించుకోకుండా బాప్తిసం తీసుకుని ఇష్టానుసారంగా బతికి పరలోకం ఎలా వెళ్ళిపోతాడు, ఇది ఎక్కడ న్యాయం అన్నట్లుగా మాట్లాడకూడదు. అందుకే ఏమన్నాడంటే బైబిల్లో ఒక మాట, తీర్పు ఎక్కడ మొదలవుద్దంట? దేవుని ఇంటి దగ్గరే మొదలవుద్దంట. క్రైస్తవులుగా మొదలవుద్దంట. మొదలవుతుంది. అననీయ సత్యరా మొదలైందా? తీర్పు మొదలైంది. ఇస్కరియోతు యూదా బాప్తిసం పొందలేదా? పొందే ఉంటాడు కదా. అననీయ సత్యరా బాప్తిసం పొందే ఉంటారు కదా. సంఘంలో ఉన్నారు కదా, అందరూ బాప్తిసం పొందారు. ఏదో పరలోకం దేవుడు ఎలా ఇస్తాడు? ఆస్తి ఎందుకు ఇస్తారు? దేవుని అంటే మొదలవుద్ది. దేవుడు అంత అమాయకుడు కదండి. మనుష్య ఆలోచన అలా ఉంది. దేవుడు మాత్రం చాలా 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 భయంకరుడు, న్యాయాధిపతి, సర్వాధికారి, సమస్తం ఆయన గుప్పిట్లో ఉంచుకున్నాడండి. నీ చేతికి ఏమి ఇవ్వడు. నీ చేతికి దొరికిపోయేవాడు కదా దేవుడు. ఒక వ్యక్తి అండి, మార్పు గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఒక వ్యక్తి, ఉదాహరణకు ఒక వ్యక్తి క్రీస్తు యేసుప్రభువుని ఎరగక ముందండి, యేసుక్రీస్తుని ఎరగల, ఇష్టానుసారంగా ఊళ్ళో బ్రతికాడు. 2-3 లక్షలు అప్పులు చేసేసాడు. అప్పులు చేసిన తర్వాత అప్పులలో వచ్చేసారు. వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసాడు. వాళ్ళు కూడా వీడి దగ్గర 500 సరిపెట్టుకున్నారండి. ఏం చేస్తారు? వేయలేకపోయాడు. వాళ్ళు కూడా ఆశ పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత కొంతకాలానికి దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు మహాకృపను బట్టి మళ్ళీ ధన సమృద్ధి కలవాడిగా మారాడు, సంపాదించుకున్నాడు, కలగజేసాడు అనుకోండి. అప్పుడు ఈ వ్యక్తి తీసుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ఆ పొజిషన్ అతనికి రాలేదనుకోండి, ఏమండి నన్ను క్షమించండి, నేను చేసేసాను, నా బ్రతికలా అయిపోయింది, నన్ను క్షమించండి, కనికరించండి అని క్షమాభిక్ష కోరుకోవాలి. ఒకవేళ నీకు కలిగిందనుకో, తిరిగి మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. పశ్చాత్తాపం, మారు మనసు. బైబిల్లో చాలా మాటలు మాట్లాడుకుంటున్నాం. మారు మనసు కూడా ఉంది. అసలు మారు మనసు పొందడం నీకు పరలోకమే లేదు.
బాప్తిజం పొందేది అదే మనసు, బాప్తిజం పొందిన తర్వాత కూడా అదే మనసు. ఇంకేంటి? మారు మనసు కూడా చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో మార్పు గురించి ఒక వ్యక్తిని మనం చూద్దామండి, జక్కయ్య గారిని. బైబిల్లో ఒక పొట్టి జక్కయ్య గారిని మనం చూసినట్లయితే ఆయన మార్పు ఎలా ఉంది మనకు అర్థమైపోతుంది. ఆయన మార్పు ఎలా ఉంది మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది చెప్పండి? అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర 100 తీసుకుంటే దానికి 3 రెట్లు వేసి మొత్తం 4, ఒక ఆల తీసుకుంటే రూపాయి, అందరికి 100 రూపాయలు తీసుకుంటే 400 అందరికి ఇచ్చేసాడు. మార్పు మనసు పొందాక ఈ డ్రామాలు అక్కడ కుదరే. మార్పు అంటే ఇదే. జక్కయ్య గారిని చూసి మనం నేర్చుకోవాలి. అంతకుముందు ఇష్టానుసారంగా ధనం 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 డబ్బు సంపాదించి ఆశతో బతికాడు. క్రీస్తు ప్రేమకు లోబడిన తర్వాత అబ్బా ఇదంతా కూడా వ్యర్థం అనుకున్నాడు, ఇది న్యాయం కాదనుకున్నాడు. న్యాయమైనది ఏదో చేయాలనుకున్నాడు, అంతే కదా, న్యాయం చేయాలనుకున్నాడు. అలా రుజువుపరుచుకున్నాడు తన మార్పుని. మరి అదే మాదిరిగా వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఉంది, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఉంది. మరి ఆమె ఏం చేయాలి? అమ్మా నువ్వు ఇక్కడ నుంచి పాపం చేయొద్దు. ఆమె తిరిగి తీర్చుకోలేదా ఆ లోటు. తనకేం చేయాలి? అప్పటి నుంచి యేసుప్రభు చెప్పినట్లుగా పాపం జోలికి వెళ్లకుండా బతికితే చాలండి. అదండి ఇచ్చే స్థితి. సందర్భం ఉంటుంది అక్కడ, స్థితి, ఆ పరిస్థితులను బట్టి దేవుడి వాక్యాన్ని మనం పాటించాలి. దాన్ని బట్టి మనం దాన్ని స్వీకరించాలి, దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడునా. మారు మనస్సు, ఖచ్చితంగా పశ్చాత్తాపంతో కూడిన మనస్సు బాప్తిసం పొందితే నువ్వు రక్షించబడతావు. బాప్తిసం పొందిన తర్వాత కూడా బాప్తిసం పొందని పరలోకి వెళ్తాను అన్న ఉద్దేశం నీకు కలిగిన తర్వాత కూడా నీ ఇష్టానుసారంగా బతికితే బాప్తిసం వల్ల రక్షించబడతావు అనేది కరెక్ట్ కాదు. ఇది ఆలోచించుకోవాలి. ఒక అన్యుడు అడిగినప్పుడు చెప్తున్న మాటలు, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడినా అంటే ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలండి? అన్ని బాప్తిజం పొందే దేవుడు అంటానే ఎవరికైనా ఒకటే న్యాయం, నీకైనా నాకైనా క్రైస్తవుడికైనా. అందుకనే చెప్పాం కదా, దేవుడు ఎంత మొదలైతే, తీర్పు దేవుని ఎంత మొదలైతే ఇక భక్తిహీనుడి పరిస్థితి ఏంటి అన్నట్లుగా అక్కడ వాక్యం రాయబడిందండి. కాబట్టి మనిషిలో, అంతేగాని మార్పు లేని మనిషికి బాప్తిసం మాత్రం పరలోకం రాదండి. మార్పు లేని జీవితానికి బాప్తిసం ద్వారా పరలోకం రాదు, పరలోకం వెళ్ళే అవకాశం లేదు. బాప్తిసం పొందామంటే దాని దగ్గర మారు మనసు ఉండాలి, ప్రవర్తన ఉండాలి, నీతి క్రియలు ఉండాలి, దేవుడిని ప్రేమించాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. కాబట్టి నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడిన అంటే ఆ బాప్తిసానికి కావలసిన క్వాలిఫికేషన్లు అన్నీ కూడా, దేవుడికి నచ్చిన క్వాలిఫికేషన్లు అన్నీ కూడా నువ్వు సంపాదించుకుని ఆయన కొరకు బ్రతికితే నువ్వు పరలోకి వెళ్తావని ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాం. నా మాటలు ముగిస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించిన ఆయన, నీ మహాజ్ఞాన గ్రంథాన్ని మా ముందుంచావు తండ్రి, మా చేతులకు అప్పగించావు ఆయన. దీన్ని అర్థం చేసుకున్న వారు కొందరు, అపార్థం చేసుకునే వాళ్ళు కొందరు తండ్రి. అందులో కొన్ని మాటలు, కొన్ని సందేహాలు మరి నాయన తెలియని వారు మాట్లాడుతుండగా మరికి ఎలా సమాధానం చెప్పుకోవాలనేది మాకు నేర్పించావు తండ్రి. ఆ మాటల్లోనే ఈ అంశం నాయన. ఇటు రీతిగా మేమందరం నీ వాక్యాన్ని అర్థం చేసుకున్న వారంగా, సమాధానం చెప్పేవారంగా మేమందరం జ్ఞానం సంపాదించుకొని నీ కొరకు జ్ఞానంతో బ్రతికి పరలోకం చేరుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.